సంధ్య, డిన్నర్కి ఏదైనా థాయ్ ఫుడ్ చేయరా? థాయ్ ఫుడ్ కదా నీకు కావాలి. థాయ్ గ్రీన్ చికెన్ చేసుకుందామా? దాంతో జస్మిన్ రైస్ చాలా యమ్మీ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇది ప్రిడామినెంట్ గా కోకోనట్ మిల్క్ తో చేస్తారండి. మన ఆయిల్ అయితే అవసరం లేదు. కోకోనట్ మిల్క్ ని వేయించుకోవాలన్నమాట. బయట నుంచి తెచ్చుకున్నదన్నా ఇంట్లోదైనా ప్యూర్ కోకోనట్ మిల్క్ ఫస్ట్ క్వాలిటీది ఉండాలన్నమాట. ఎక్కువ వాటర్ వేయకుండా దాన్ని ఫస్ట్ మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేయించి పెట్టుకున్నాను. 1/2 టీ స్పూన్ మిరియాలు, ఇందులో వెల్లుల్లి, అల్లం, లెమన్ గ్రాస్ అంటారండి, ఇవి దొరుకుతాయి. ఇవి దొరికితే వేసుకోండి. దాంతోపాటు కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు, కొన్ని పండు మిర్చి, కొన్ని నార్మల్ మిర్చి అన్నమాట. ఇందులో నిమ్మాకులు వేస్తే చాలా బాగుంటాయండి. మీకు దొరికితే వేసుకోండి, లేనప్పుడు ఈ పైన జస్ట్ వేసుకోవచ్చు. అంతా తీస్తే 1/2 టీ స్పూన్ వచ్చింది అనుకోండి. అన్ని కూడా చక్కగా దంచుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, సో మనకి అది సైన్ అనమాట. యాక్చువల్గా లెమన్ గ్రాస్ వేసాను కదండి, చేతితో దంచుదామని ట్రై చేశాను. చాలా ఫైబర్ గా వచ్చింది. అలా కాదని మిక్సీ వేసాను అనమాట. కొంచెం కొత్తిమీర వేసి మంచి అరోమా వచ్చే వరకు వేయించాలన్నమాట. ఇది ఫిష్ సాస్ అండి, ఇది 1 టీ స్పూన్. ఇది లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. ఈ పేస్ట్ కూడా వేగిపోయినట్టే, ఇందులోంచి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. దీనికి బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుందండి. బ్రెస్ట్ పీస్ కన్నా కూడా థై పీస్ అయితే జ్యూసీగా ఉంటుంది. ఇలా ఈ మాత్రం స్ట్రిప్ సైజ్ లో కట్ చేసుకోవాలి. నేనైతే 1/2 కిలో తీసుకున్నాను. నెక్స్ట్ చికెన్ వేసుకుందాం. థాయ్ రెస్టారెంట్స్లో చాలా ఎక్కువగా తింటారండి అందరూ కూడా. థాయ్ ఫుడ్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. థాయ్ రెడ్ చికెన్, గ్రీన్ చికెన్ చాలా ఫేమస్. టేస్ట్ బాగుంటుంది. కొత్తగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సాల్ట్ ఇన్ జనరల్ థాయ్ గ్రీన్ చికెన్లో అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేయరండి, కానీ నా దగ్గర చిల్లీస్ అంత బాగాలేదు. నేను థాయ్ చిల్లీస్ తెచ్చాను కానీ అస్సలు కారం లేవు, సో అందుకు కారం వేస్తున్నాను నేను. కొంతసేపు ఇలా మగ్గనిద్దాం. చూడండి ఇలా మగ్గిపోయింది అనమాట. మనం అస్సలు ఆయిల్ వేయలేదు, కానీ ఎంత ఆయిల్ వచ్చిందో చూసారా. చికెన్లో ఆయిల్ ఉంటుంది, కోకోనట్ ఆయిల్లో ఆయిల్ ఉంటుంది కదా. ఇందులో కావాల్సినంత వాటర్ వేసుకోవాలండి. ఇది దాంట్లో చిల్లీస్, థాయ్ చిల్లీస్. ఇందులో వాళ్ళైతే వంకాయలు వేస్తారండి. మనం చికెన్తో వంకాయలు వేసుకోలేము కాబట్టి నేను వేయట్లేదు. అలాగే ఒక లెమన్ గ్రాస్ ఉంచాను, అది కూడా. సాల్ట్ కానీ ఇంకేమైనా తక్కువ ఉంటే వేసుకోవాలన్నమాట. కోకోనట్లో స్వీట్ ఉంటుంది, కొంచెం చిన్న పులుపు తగిలిస్తే బాగుంటుంది అనమాట. నేను కూడా ఇలా 1/2 పీస్ లెమన్ వేసేస్తానండి. థాయ్ గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. దీనికైతే జస్మిన్ రైస్ తింటారు వాళ్ళు. మనకైతే బాస్మతి రైస్ చేశాను నేను, జీరా రైస్ లాగా. దీనిపైన కొంచెం చిల్లీస్తో గార్నిష్ చేసుకుందాం. థాయ్ చిల్లీస్ చాలా చాలా కొత్తగా టేస్టీగా ఉంటుందండి. మేమైతే ఇదే ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు టేస్ట్ చేసాం.